ఈ యూనివర్సిటీలో మనకి సూపర్ కంప్యూటర్ అనేది అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ డ్రోన్ కూడా పిల్లలు తయారు చేయడం జరిగింది వాళ్ళ రీసెర్చ్ పర్పస్ అనమాట. సో ఫస్ట్ నేను డ్రోన్ చూపిస్తాను, అది ఏ రకంగా మనం పనిచేస్తుంది, సో వాళ్ళ ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను. ఆఫ్టర్ దట్ మన సూపర్ కంప్యూటర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి అన్ని రకాల డ్రోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి క్రియేట్ చేసిన డ్రోన్ ఇదే అనమాట. మామూలుగా మనం వీడియో పర్పస్ అవన్నీ యూజ్ చేసే డ్రోన్స్, ఈ చిన్న చిన్న డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఈ కంప్లీట్గా ఈ డ్రోన్స్, సో వాటి సైజ్ కావచ్చు, వెయిట్ కావచ్చు, రేంజ్ అండ్ ఫ్లైట్ టైమ్ ఇవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ డ్రోన్ స్పెషాలిటీ ఇది ఏంటి అని అంటే స్పెషల్లీ అనమాట, ఇప్పుడు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వ్యవసాయంలో యూజ్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ డ్రోన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఏదైతే ఎరువులు జల్లుతారు, స్ప్రే చేస్తూ ఉంటారు, సో ఇవన్నీ ఏంటంటే మాన్యువల్గా చేసేటప్పుడు వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది కదా ఫార్మర్స్కి. సో అలాంటి ఇబ్బంది లేకుండా డ్రోన్ తోటి ఇవన్నీ చేయడానికి వీలుగా ఉండేటట్టు ఒక ఫార్మర్కి ఉపయోగపడే విధంగా ఈ డ్రోన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది మనం ఇక్కడ చూస్తే స్ప్రే చేసుకోవడానికి అవైలబుల్గా ఉండేటట్టు ఇక్కడ ఒక ట్యాంకర్ కూడా పెట్టారు. సో జస్ట్ మనం అక్కడ నిలబడి జస్ట్ మిషన్ ద్వారా మనం చేసుకోవడానికి అవైలబుల్ ఉండేటట్టుగా డ్రోన్ని క్రియేట్ చేశారు. సో ఇంకా ఫ్యూచర్లో మనం చూసుకున్నట్లయితే రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా సో అదర్స్ కంట్రీస్లో ఎలా అయితే చేస్తున్నారో ఆల్మోస్ట్ అలానే వచ్చింది. అలాంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. సో అలానే ఈ డ్రోన్ని కూడా మేబీ చేసుకోవచ్చు. సో దానికోసమనే క్రియేట్ చేశారు. ఆసమ్గా ఉందండి వాళ్ళ టెక్నాలజీ మాత్రం చాలా సూపర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, రీసెర్చ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్కి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు. సో ఇన్నోవేషన్స్ కోసము మనకు అర్థమవుతుంది దీన్ని చూస్తేనే.